హైదరాబాద్ లో ఎంతో ఫేమస్ అయిన కేఫ్ లోఫర్ కి వెళ్ళి టీ టేస్ట్ చేద్దాం అనుకుంటే ఒక వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మాకు ఎదురైంది అనమాట. ఏమైనా చెప్తాను, ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అర్ధరాత్రి 12 గంటలకు రూమ్ లో కూర్చొని బోర్ కొడుతా ఉంటే ఇంకా కేఫ్ లోఫర్ కి వెళ్దాం అనేసి నేను అయితే ప్లాన్ వేసుకున్నాం అనమాట. ఇంకా హైటెక్ సిటీలో ఉన్న కేఫ్ లోఫర్ దగ్గరికి అయితే బయలుదేరాం బైక్ వేసుకుని. కేఫ్ లోఫర్ గ్రౌండ్ ఫ్లోర్ లో బైక్ పార్కింగ్ చేద్దామని పోతే అసలు స్థలమే లేదు మామ. చేసేదేం లేక ఇంకా కేఫ్ లోఫర్ ముందు అయితే పార్కింగ్ చేశాను. ముందుగా మనం కేఫ్ లోఫర్ లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ వచ్చేసి 2 టన్నుల బరువు ఉన్న ఒక కెటిల్ అయితే పెట్టేస్తుంటారు మామ. ఇది చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. కేఫ్ లోకి వెళ్ళి ఆ మెనూలో రేట్లు చూసిన ఒక సెకండ్ మైండ్ పని చేయలేదు మామ. 2 టీలు 2 మస్కా బన్లు వచ్చేసి 540 రూపీస్ అయితే బిల్ వేసాడు అనమాట. మస్కా బన్ వచ్చేసి చాలా బాగుంది. టీ వచ్చేసి మా ఇంట్లో చేసి మా వద్ద నాకైతే చాలా బాగా అనిపించింది. ఏం చేద్దామంటాం మామ, 150 రూపాయలు పెట్టి టీ కొన్నాక తాగకపోతే మనసు ఊరుకుంటుందా? ఎలాగోలా మనసు గట్టిగా చేసుకుని తాగేసి బయటకి అయితే వచ్చేసాం. ఇలాఫల్ అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఒకటే మామ, బన్ మస్కా అనమాట. టేస్ట్ వచ్చేసి చాలా బాగా అనిపించింది. ఇలాఫల్ నుంచి హైటెక్ సిటీ అంతా గ్రౌండ్ వేసుకుని పెట్రోల్ పెట్టించుకుని మళ్ళీ ట్యాంక్ బండ్ దగ్గర పోయినా మామ. నైట్ 12 గంటలకు ట్యాంక్ బండ్ దగ్గర వ్యూ ఉంటుంది. సో అదనమాట మ్యాటర్. ఇంకా 2:30 వరకు సిటీలో తిరిగేసి ఇంకా 3కి అయితే ఫ్లాట్కి వెళ్ళిపోయాము.